నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని నామినేటెడ్ పోస్టులకు పదవులను కేటాయిస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఫైబర్ నెట్కి చైర్మన్గా జీవీ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక అందులో జరిగిన అవకతవకలన్నింటిని కూడా ఆయన బయటపెడుతున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే ఆయన 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక మొదటిసారి పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనే ఆయన కొన్ని సంచలన విషయాలు చెప్పారు. ఇక నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, దాంట్లో 411 మంది ఉద్యోగులను తీసేయడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఎప్పుడైతే ఈ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకి 2 కోట్ల దాకా అందాయో దానికి సంబంధించి ఆయన వెంటనే మనీని రీపే చేయాలని చెప్పి కూడా మరి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందించే అవకాశం ఉందా? ఈ పేమెంట్ గడువు కూడా మరి దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన మరి తిరిగి ఈ డబ్బును పే చేయబోతున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, రామ్ గోపాల్ వర్మ హడావుడి చేయడం మనం చూసాం మొన్నటి వరకు. ఎప్పుడైతే ప్రభుత్వం ఆయన్ని మనీ కట్టమని అడ్రస్ పాస్ చేసిందో అప్పటి నుంచి అయితే ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోపక్క చూసుకుంటే మనం చూసాం పేర్ని నాని ఏదో కేసు నమోదు అవగానే ఆయన మనీని తీసుకొచ్చి బ్యాక్ కట్టారు. మరి ఈయన ఎటువంటి స్పందన లేదు. మరి టైం కూడా దగ్గర పడుతుంది. ఏంటి సార్, ఏం చెప్తారు ఈయన గురించి? అంటే అధికారం శాశ్వతం అనుకొని మన చుట్టూ ఉండే వందిమాగదులు, మనకుండే యంత్రాంగం, మనకుండే హంగు ఆర్భాటమే శాశ్వతం అనుకొని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో విచ్చలవిడి విశృంఖలత్వాన్ని ప్రదర్శించిన చాలామంది నాయకులు ఇవాళ దిద్దుబాటు చర్యల్లో పడ్డారు. మొట్టమొదటగా విడుదల రజనీ గారు ఆమె మంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో జగనన్న కాలనీల పేరిట జరిగిన భూసేకరణ సందర్భంగా పసుమర్రు గ్రామానికి సమీపంలో అక్కడ ఈ భూసేకరణ చేసిన రైతులకు చేసిన చెల్లింపుల్లో ఆమె మామూళ్ళు దండుకున్నారు అని చెప్పని మొట్టమొదటి ఆమె కేసు నమోదైంది. అవ్వగానే ఆమె స్వయంగా రైతులను పిలిపించి వాళ్ళకి దండం పెట్టేసి, బాబు ఇదిగో మీ దగ్గర ముట్టిన డబ్బులు ఇదిగో మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నా, నన్ను గొడవ చేయకుండా వెళ్ళిపోండి అని చెప్పని తిరిగి చెల్లించిన తీరు చూసాం మనం. ఈ మధ్యకాలంలో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అని చెప్పని ఒక స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గర కూడా 2,20,00,000 రూపాయలు డబ్బులు తీసుకున్నట్టు ఆ మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు విచారణ చేసి నిర్ధారణ చేసి ఇప్పుడు కేసు నమోదుకి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ మైనింగ్ విజిలెన్స్ అధికారిగా ఉన్న ఆ రోజుల్లో కన్సర్న్ అధికారి కూడా ఈ దోపిడీలో భాగస్వామే అని చెప్పని ఆమె పిఏకి, ఆ అధికారికి, ఆమెకి కలిపి 2,20,00,000 ముట్టినట్టుగా విచారణలో నిర్ధారణ చేసుకున్నారు. ఇప్పుడు మరి ల్యాండ్ ఎక్విజిషన్ సందర్భంగా ఆ బాధితులకి డబ్బులు చెల్లించింది ఆమె. మరి 2,20,00,000 వ్యవహారం మరి ఏదైనా ప్రైవేట్ సెటిల్మెంట్ జరుగుతుందా లేదనేది అయితే ఇంకా బయటికి రాలా. తర్వాత మీరు ప్రస్తావించినట్టుగా పేర్ని నాని వ్యవహారం. మచిలీపట్నంలో పేర్ని జయసుధ గారు, పేర్ని నాని గారి సతీమణి గారి పేరిట ఉన్న గోడౌన్లని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అద్దెకిచ్చి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం ఆ గోడౌన్లో నిల్వ ఉంచితే అందులో 240 పైగా క్వింటాళ్ళ 240 పైగా టన్నుల బియ్యాన్ని లేపేశారు. అవి మొన్న తనిఖీల్లో ఎంత బియ్యం తరిగొచ్చాయి అనేది లెక్క తేలిన తర్వాత దాని మీద కేసు నమోదు చేయబోతున్నారని చెప్పని వార్తలు అందగానే ఈయనే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దండుకున్నట్టుగా ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఇక్కడ మా దగ్గర వే బ్రిడ్జి రిపేర్లో ఉండటంతో తూకాల్లో తేడాలు వచ్చినట్టుగా మాకు అనుమానంగా ఉంది. అయినా సరే ఇక్కడ లెక్కల్లో తేడా వచ్చినాయి అంటున్నారు కాబట్టి నష్టపోయిన బియ్యానికి ఖరీదు మేము గట్టేస్తాం. ఇప్పుడు ఏమంటున్నాడు కోర్టుకు వెళ్ళి, మేము లీజ్కి ఇచ్చేసాం, ఆ లీజ్ ప్రెమిసెస్లో ఏదైనా ఆ దొంగతనం జరిగి బియ్యం పోతే ఆ కన్సర్న్ సిబ్బంది ఎవరో వాళ్ళు బాధ్యులు అవుతారు, మమ్మల్ని ఎలా బాధ్యులు చేసి మా మీద ఎట్లా కేసులు నమోదు చేస్తారంటున్నారు. మరి డబ్బులు కడతానని నువ్వెందుకు లేఖ రాసావు? లీజ్కి ఇచ్చేసావు కదా. అక్కడ ఏదైనా లెక్కల్లో తేడాలు వస్తే, బియ్యంలో తరుగు వస్తే సిబ్బంది బాధ్యులు కదా. నువ్వెందుకు జేసీకి లేఖ రాసావు నేను డబ్బులు కడతానని చెప్పని? అడగందే తడవుగా నువ్వెందుకు 1,72,00,000 రూపాయల డీడీలు ఇచ్చి పంపించావు? నువ్వెందుకు ఉలికిపాటుకి గురయ్యావు? నీకు సంబంధం లేదు అంటే అక్కడ 100కి 100 పాళ్ళు దొంగతనం చేసింది మేమే అని చెప్పని అడ్మిట్ అయ్యి లేఖ రాసి డీడీలు తీసిచ్చి ఇవాళ కేసు మాత్రం నమోదు కావద్దనంటే ఇది ఒక అంశం. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళకి ఆ చురుకు ముడుతుంది. ప్రభుత్వ పరంగా చర్యలకు ఉపక్రమించేటప్పటికీ కలుగుల్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి ఎవరి ప్రాయశ్చిత్త ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు.
న్యాయస్థానాలకు వెళ్ళేవాళ్ళు న్యాయస్థానాలకు వెళ్తున్నారు, ఎదురుదాడి చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదు బాబు బాంచన్ అని చెప్పని సరెండర్ అయిపోయి ఈ డబ్బులు చెల్లించే వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది. ఏపీ ఫైబర్ నెట్ నుంచి అతను ద్వారా నిర్మాణం జరిగిన వ్యూహం అనే సినిమాకి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్తో చేసుకున్న ఒప్పందం బేస్ చేసుకొని వ్యూస్ ప్రాతిపదిక మీద అతనికి చెల్లింపులు చేయాలి. అయితే అక్కడ జరిగింది ఏంటి, ఒక తప్పు చేయడానికి 10 తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఒక తప్పు చేయడానికి ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ చేయడానికి 10 తప్పులు చేస్తా వెళ్ళారు. అతని సినిమాకి ఆ ఫైబర్ నెట్ కనెక్టివిటీ ఉన్న ఇళ్ళవాళ్ళు ఆ సినిమా చూడాల. మామూలుగా అయితే ఎంతమంది చూస్తే అది వ్యూవర్షిప్ రికార్డ్ అవుద్ది. ఆ వ్యూవర్షిప్ బేస్ చేసుకొని అతనికి డబ్బులు ముట్టాలి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇస్తూ ఒక సినిమా తీశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి ఎలివేషన్ ఇచ్చిన వ్యక్తికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని చెప్పని గ్రాటిట్యూడ్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేశారు, ఈ 1845 వ్యూస్ వస్తే దాన్ని పెంచి చూపించి 1,50,000 వ్యూస్గా చూపించి అతనికి 1,50,00,000 రూపాయలు కట్టబట్టారు. అంటే అసలు వ్యూసే రాని సినిమాకి వ్యూస్ వచ్చినట్టు చూపించి ఆ వ్యూస్ బేస్ చేసుకొని పేమెంట్ చేశారు. ఇవాళ అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ఆ రోజు మనమే శాశ్వతంగా అధికారంలో ఉంటాం, ఇవేమో ఆడిట్ జరుగుతాయా పెడతాయా, మనం మస్బూసి మారేడుకాయ చేస్తాం, కేంద్ర ప్రభుత్వానికి కంట్రోలర్ ఆడిట్ జనరల్కే మనం సరైన నివేదికలు ఇవ్వట్లా, కేంద్ర ఆర్థిక శాఖ లేఖలు రాసినా మనం స్పందించం, కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులే మనం ఇష్టారీతిని దారి మళ్ళీ చేస్తున్నాం, మన అధికారం శాశ్వతం, ఈ ప్రభుత్వం దగ్గర ఈ బడ్జెట్ ద్వారా అందే డబ్బు మన డిస్క్రిప్షన్ మేరకు మన ఇష్ట ప్రకారం మనకు అవసరమైన వాళ్ళకి కూడా పెట్టుకోలేకపోతే ఇంకెందుకు మనకి అధికారం, కాబట్టి దోచిపెట్టేసేయి అని చెప్పని వాళ్ళు ఇష్టారీతిని ఖర్చు పెట్టేశారు, రామ్ గోపాల్ వర్మకి ఇచ్చేశారు. వాళ్ళ ఆశల భంగం చేస్తా ప్రజలు మాత్రం మీ అధికారం శాశ్వతం కాదురా నాయన, మీరు 30 ఏళ్ళ పాటు కాదు ఇంకా 30 నెలలు కూడా మిమ్మల్ని భరించడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పని అధికారం నుంచి దూరం చేశారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొన్నటి వరకు ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్న గౌతమ్ రెడ్డి ఇవాళ ఒక హత్యాయతనం కేసులో పరారీలో ఉన్నాడు. ఇప్పుడు మొన్నటి వరకు ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు అతని మీద అతనికి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఏ విధంగా పేమెంట్ చేస్తాం, షోకాజ్ నోటీస్ ఇచ్చారు అతనికి. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి అంటే ఆ డబ్బు రికవర్ చేయాలి. ఇప్పుడు అంటే ఈ 1,50,00,000 రూపాయలు పొందటానికి రామ్ గోపాల్ వర్మకి అర్హత లేదు, లేకున్నా మ్యానిపులేట్ చేసి డబ్బు పొందారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలి, డబ్బు రాబట్టాలి. కాబట్టి అతనికి నోటీసులు ఇచ్చారు, 15 రోజుల్లోగా నువ్వు డబ్బు కట్టు వెనక్కి. ఇందాక మనం చెప్పుకున్నట్టు విడుదల రజని ఆ రైతులకి డబ్బు పే చేయడం ద్వారా వాళ్ళ కోపం కొంత తగ్గించుకుంది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ కేసుల దాకా వెళ్లకుండా కొంత కంట్రోల్ చేసుకోగలిగింది. కనీసం ఈ రామ్ గోపాల్ వర్మకి ఆ విఘ్నత ఉంటే, ఈ మధుసూదన్ రెడ్డికి ఆ విఘ్నత ఉంటే రామ్ గోపాల్ వర్మతో మాట్లాడుకొని అవసరమైతే రామ్ గోపాల్ వర్మ దగ్గర డబ్బులు లేకపోతే వీళ్ళని పెట్టుబడి పెట్టి ఆ డబ్బు ప్రభుత్వానికి కట్టియాలి. ఇక్కడ దీని మీద సోషల్ మీడియాలో రకరకాల చెలుక్తులు నడుస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు రామ్ గోపాల్ వర్మకి ఇస్తే ఆయన దగ్గర ఇంకా ఉన్నాయి ఏంటి, ఇప్పుడు దాకా ఎప్పుడో ఖర్చు అయిపోయి ఉంటాయి ఓటకాలకి వాటికి వీటికి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదు. మహా అయితే ఏం చేస్తాడు అని అంటే మీరే ఇంకో 1,50,00,000 2 కోట్లు ఎదురు పెట్టుబడి పెట్టండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఎలివేషన్ ఇచ్చాడో అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్కి కూడా ఎలివేషన్ ఇస్తా మళ్ళీ సినిమా తీసి పెడతాడు. అంతేగాని మీరు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే ఓపిక ఆయన దగ్గర లేదు. ఏదో ఒక ఆల్టర్నేటివ్ అడ్జస్ట్మెంట్ మీరే చూసుకోండి అని చెప్పని సోషల్ మీడియాలో రకరకాల చెలుక్తులు వేస్తున్నారు. మరి రామ్ గోపాల్ వర్మ నుంచి కూడా అదే ప్రతిపాదన వచ్చుద్దేమో చూడాలి. లేదంటే అరెస్ట్ చేయండి, జైల్లో కూర్చొని కథలు రాసి. ఇక్కడ గమనించుకుంటే ఇంకొక కీలకమైన అంశం కూడా వచ్చేటప్పటికి ఇదే మధుసూదన్ రెడ్డి ఎండీగా, ఇదే గౌతమ్ రెడ్డి చైర్మన్గా ఉన్న రోజుల్లో ఈ ఫైబర్ నెట్లో ఇంకొక దారుణమైన అవినీతి చర్యలకు కూడా బాధ్యులయ్యారు వీళ్ళు. ఈ ఫైబర్ నెట్ ఏర్పాటు జరిగింది 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. ఆ రోజుల్లో కేవలం 108 మంది సిబ్బందితోటి 10 లక్షల కనెక్టివిటీ సాధించారు వాళ్ళు. ఆ 10 లక్షల కనెక్టివిటీకి సాధించిన తర్వాత దాని ద్వారా వచ్చే రెవెన్యూ మీద ఈ 108 మంది సిబ్బందికి నిర్వహణ ఖర్చులకు కలిపి కేవలం నెలకి 40 లక్షల రూపాయల శాలరీ బిల్ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 108 మంది సిబ్బంది స్థానంలో 1,360 మందికి సిబ్బంది సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళారు. మరి ఇంత సిబ్బంది సంఖ్య పెరిగింది కదా, అదే స్థాయిలో
కనెక్టివిటీ కూడా పెరగాలి కదా. 108 మంది 10 లక్షల కనెక్టివిటీ సాధిస్తే ఆ సంఖ్య 1360 అయినప్పుడు కనీసం 50 లక్షల 60 లక్షల కనెక్టివిటీ సాధించాలి. వీళ్ళు సాధించింది ఏంటి అంటే 10 లక్షలు ఉన్న కనెక్టివిటీ 5 లక్షలకు తెచ్చారు. అంటే ఒక పక్కేమో సిబ్బంది సంఖ్య పెరిగారు, రెండో పక్కేమో ఆ కార్పొరేషన్కి వచ్చే రెవెన్యూ సోర్స్ అయిన కనెక్టివిటీ సగానికి పడిపోయింది. మరి ఏం చేస్తున్నట్టు ఈ సిబ్బంది అందరూ ఎందుకు అపాయింట్ చేయబడ్డారు? వీళ్ళందరూ 10 లక్షల కనెక్టివిటీని ఆపరేట్ చేయడానికి 108 మంది సిబ్బంది సరిపోయినప్పుడు 1360 మందిని ఎందుకు అపాయింట్ చేసుకున్నారు? శాలరీ బిల్ కూడా 40 లక్షలు ఉండేది 4 కోట్ల రూపాయలకి పెరిగింది పర్ మంత్. సరే, ఇంతమందిని అపాయింట్ చేశారు, ఏం చేయించారు వీళ్ళతోటి అని చెప్పని ఆరాధిస్తే అసలు వీళ్ళ నియామక ప్రక్రియే అవకతవకలు, లోపభూయిష్టం. అంటే వాళ్ళని ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో కాల, వాళ్ళని అపాయింట్ చేసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన ప్రొసీజరే ఫాలో కాల. ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ అయినా లేదు ఒక ప్రభుత్వ సంస్థ అయినా కూడా ఆ సిబ్బంది నియామకం చేసుకోవాలి అని అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళ దగ్గర వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీని వాళ్ళు నోటిఫై చేసి, మాకు ఇప్పుడు ఈ ఛానలే ఉంటే యాంకరో, కెమెరామెనో, ఎడిటర్లో ఏ పోస్టు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మొట్టమొదట మార్కెట్లో తెలియజేసి ఆ కన్సర్న్డ్ అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్సు, ఎక్స్పర్టైజు వీటన్నిటిని స్క్రూటినీ చేసుకొని వాళ్ళతోటి ఒక ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేసుకొని ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. అదే ప్రభుత్వ నియామకాలు అయితే ఇంకొంచెం కఠినంగా ఉంటాయి అని ఎంపిక ప్రక్రియ. ఇది ఒక ప్రభుత్వ రంగ కార్పొరేషన్ అయినప్పుడు సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో కావాలి. మొట్టమొదట వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటో పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్లికేషన్లు పెట్టుకోవాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. ఆ రిజర్వేషన్ పాటించిన తర్వాత రిటన్ టెస్టులా, ఇంటర్వ్యూనా ఆ స్టేజ్ అంతా గడవాలి. అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నియామక ప్రక్రియ బిగిన్ అవుద్ది. అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ కండక్ట్ చేసి ప్రొబేషన్ పీరియడ్ పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి ఉద్యోగులుగా తీసుకుంటారు. అసలు ఈ ప్రొసీజర్ ఏం లేదు. అసలు నోటిఫికేషన్ ఇవ్వాలా, అప్లికేషన్లు పెట్టాలా. ఎవడో ఒక ఎమ్మెల్యే లేదు ఎవరో ఒక ఎంపీ ఒక వాట్సాప్ మెసేజ్ పెడతాడు, మా వాళ్ళు వస్తున్నారు తీసుకోండి అని చెప్పని. వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటారు. వీళ్ళకి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేయటం ఉండదు. వాళ్ళు ఎక్కడో ఏ ఎమ్మెల్యే ఇంటి దగ్గర తోటమాలిగానో, వాళ్ళ డ్రైవర్ గానో, వాళ్ళ ఇంట్లో వంటవాడిగానో పనిచేస్తూ ఉంటాడు. వాడికి ఇక్కడి నుంచి జీతం వెళ్తుంది ప్రతి నెల. అంటే ఈ ఫైబర్ నెట్ బడ్జెట్ని పందికొక్కుల్లాగా మేసేశారు. గాది కింద పందికొక్కులు అంటారు కదా, ఆ విధంగా మేసేశారు. ఆ మేసిన పర్యవసానం ఇవాళ 2160 కోట్ల రూపాయల అప్పుల్లో ఫైబర్ నెట్ కార్పొరేషన్ మునిగిపోయింది. దానికి ఉన్న కనెక్టివిటీ 10 లక్షల నుంచి 5 లక్షలకు పడిపోయి, రెవెన్యూ తగ్గిపోయి, ఈ వైట్ ఎలిఫెంట్ లాగా ఈ సిబ్బంది మొత్తాన్ని పోషించి కుంగి కృషించిపోయింది. ఎవరు బాధ్యులు దీనికి? చైర్మన్ గౌతమ్ రెడ్డి బాధ్యుడు, ఎండీగా ఉన్న మసూదన్ రెడ్డి బాధ్యుడు. ఈ రకంగా అందిన కాడికి దోచుకున్న రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి ఈ సిబ్బంది ప్రతి ఒక్కళ్ళు బాధ్యులు. వాళ్ళని రికమెండ్ చేసిన వాళ్ళు బాధ్యులు. ఇవాళ ఇక్కడ పని చేయకుండానే ఈ సంస్థ ఉద్యోగులుగా జీతాలు తీసుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ డబ్బు వసూలు చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట ఈ చలామణవుతున్న ఉద్యోగం చెయ్యని ఉద్యోగులు, వాళ్ళు అసలు ఉద్యోగమే చేయటంలా, కానీ వాళ్ళకి నెల నెల జీతాలు వెళ్తున్నాయి. మొట్టమొదట 410 మందిని వాళ్ళని అంటే ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఉద్యోగులకు చలామణవుతున్న వాళ్ళని తొలగించేశారు. వాళ్ళు అంటే ప్రభుత్వ పరంగా వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జీతాలు వసూలు చేయాలనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. 100 రూపాయలు వసూలు చేయాలి. ఏ హక్కుతోటి వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి 5 సంవత్సరాల పాటు ఇంత సొమ్ము తిన్నారు? ఇవాళ తప్పుడు సర్టిఫికేట్లతోటి ఫిజికల్లీ డిజేబుల్డ్ పెన్షన్ తీసుకుంటేనే ఆ పెన్షను అది ఫ్రాడు ప్రాక్టీస్ అని చెప్పని నిర్ధారణ అయితే వాళ్ళని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద డబ్బుకు వెనక కట్టమంటున్నారు. మరి అట్లాంటప్పుడు 5 సంవత్సరాల పాటు ఉద్యోగులుగా చలామణవుతూ జీతం తీసుకున్న వాళ్ళు అసలు ఉద్యోగాలే చేయనప్పుడు, అసలు నియామక ప్రక్రియే ప్రాపర్గా ఫాలో కానప్పుడు, రూల్ ఆఫ్ లా మెయింటైన్ అవ్వకుండా వాళ్ళు ఉద్యోగులకు చలామణైనప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే. అంటే మాదే శాశ్వతం అధికారం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన 30 ఏళ్ళు మందే అధికారం అని చెప్పిన మాటలు అవే నిజం అనుకొని భ్రమించి ఈ రకమైన ఉల్లంఘనకు పాల్పడి నేరపూరిత చర్యలకు పాల్పడ్డా అది గౌతమ్ రెడ్డి అయినా మసూదన్ రెడ్డి అయినా వీళ్ళు చేస్తున్న ఈ దోపిడీని చూస్తూ మౌన ప్రేక్షకుడిలాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా సరే
ఖచ్చితంగా వీటికన్నిటికీ బాధ్యులను చేస్తా, కేసులు నమోదు చేయాల్సిందే. ఇవాళ 2160 కోట్ల రూపాయల ఈ నష్టానికి వీళ్ళందరూ కలగలిసి బాధ్యులు. 100% కఠినమైన కేసులు నమోదు కావాల్సిందే, విచారణ జరగాల్సిందే, చట్టం ముందు వీళ్ళని దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే, శిక్షలకు గురి చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.